హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్ సెక్యూర్గా ఉందా లేక అన్సెక్యూర్గా ఉందా అని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే తెలియదు అనమాట. కాకపోతే కామన్గా మనం ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ప్లే స్టోర్ కానీ, అంతేకాకుండా క్రోమ్ కానీ ఏదైనా విజిటింగ్ చేసినప్పుడు క్రోమ్లోకి వెళ్ళి కొంతమంది డౌన్లోడ్ కూడా చేసుకుంటారు కదా. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మన ఫోన్పేలో కానీ ఈ సెట్టింగ్స్ అయితే చేసి ఉండాలన్నమాట. సింపుల్ సెట్టింగ్, అన్నిటిలో ఒకటే సెట్టింగ్ ఉంటుంది. కాకపోతే ఇది చాలా మంది తెలియదు అనమాట. బేసికల్లీ ఈ సెట్టింగ్ ఏం చేస్తుందంటే, ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి చూసి అనుకోండి, మన దాంట్లోకి ఏపీకే ఫైల్ కానీ ఏదైనా ఫైల్ పంపించేసి వాళ్ళు ఏదైనా యాప్ అనేది చిన్నది పంపించేసిన తర్వాత మన మొబైల్లోకి ఎంటర్ కానీ ఉంటుంది అనమాట. మన యాక్సెస్ అనేది తీసుకొని ఉంటుంది అనమాట. సో మెయిన్ గా మనం అదే బ్లాక్ చేయాలి. ఏదైతే యాప్ ఎంటర్ అవుతుందో మన మొబైల్లకు అది బ్లాక్ చేసి మనం సెక్యూర్ అయితే ఉండొచ్చు అనమాట. అది ఏ విధంగా ఉండాలి, ఏం కథ అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్ గా అయితే గైడ్ చేయబోతున్నాను. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా క్లియర్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెట్టింగ్ వచ్చేసి క్రోమ్ లోనైతే వేసుకోవాలి. క్రోమ్ లో ఒక 2-3 సెకండ్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ కనబడుతుంది కదా. ఇక్కడ మీరు కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే కింద చూసినట్టయితే ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడనే మీరు దాని గురించి టాపిక్ అయితే చదవచ్చు. యువర్ ఫోన్ అండ్ పర్సనల్ డేటా ఆర్ మోర్ వనరబుల్ టు అటాక్ బై అన్నోన్ యాప్స్ బై ఇన్స్టాలింగ్ యాప్స్ ఫ్రమ్ దిస్ సోర్స్. యూ అగ్రీ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డ్యామేజ్ టు యువర్ ఫోన్ ఆర్ లాస్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఈ ఆప్షన్ ఆన్ ఉందనుకోండి, మీ డేటా అనేది లాస్ కావచ్చు. అంతేకాకుండా వేరే అప్లికేషన్స్ ఏమైనా క్రోమ్ నుంచి ఉన్నాయి అనుకోండి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇన్స్టాల్ కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇన్స్టాల్ కూడా అయితే అని చెప్పేసి చెప్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ వచ్చేసి ఎనేబుల్ ఉన్నట్టయితే సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిసేబుల్ అయితే చేసుకోవాలి. ఆ బ్లూ కలర్ బటన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకొని డిసేబుల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో సెట్టింగ్ అనమాట. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి చెప్తా. నెక్స్ట్ మనకి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు స్కామ్స్ అనేవి చాలా రకాల దేంట్లోకి అవుతున్నాయి అంటే వాట్సాప్ నుంచి అవుతున్నాయి అనమాట. వాట్సాప్ లో వాళ్ళు ఏదో ఒకటి ఏపీకే ఫైల్ పంపిస్తారు. అంతేకాకుండా దాన్ని టచ్ చేసినా లేకపోతే కొన్నిసార్లు ఆటోమేటిక్ అయితే డౌన్లోడ్ అయిపోయి మనకు చాలా ఇబ్బంది అయితే పెడుతూ ఉంటుంది అనమాట. మన డీటెయిల్స్ అన్ని వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని వాట్సాప్ లో కూడా ఆఫ్ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే వాట్సాప్ ని ఈ విధంగా హోల్డ్ చేసి పట్టుకోండి ఒక 2-3 సెకండ్. దాని తర్వాత యాప్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్టయితే అందరికి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఉందన్నమాట. దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ సేమ్ ఆప్షన్ ఇంతకు ముందు కనబడ్డది కదా, అదే ఆప్షన్ ని మనం టర్న్ ఆఫ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా దాని మీద టచ్ చేసినట్టయితే టర్న్ ఆఫ్ అయితే అయిపోతుంది. సో ఇప్పటి నుంచి మీకు వాట్సాప్ లో ఎవరైనా సరే యాప్ లింక్ పంపించినా, అంతేకాకుండా ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఉంటారు కదా, సో అది వచ్చేసి డౌన్లోడ్ అయితే కాదనమాట. ఒకవేళ ఈ ఆప్షన్ కనుక టర్న్ ఆఫ్ అయి ఉన్నట్టయితే సో కంపల్సరీగా ఈ ఆప్షన్ అయితే మీరు ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోవాలి. ఎవరైతే ఈ బేసికల్ యాప్స్ వాడుతూ ఉంటారో వీటి నుంచి మనకు స్కామ్స్ అనేవి చాలా రకాలు అవుతాయి కాబట్టి సో వాటి గురించి చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఫోన్ పే చూడొచ్చు. ఫోన్ పేని కూడా ఇదే విధంగా 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నట్టయితే యాప్ ఇన్ఫో అని చెప్పేసి వస్తుంది. దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇక్కడనే మీకు కింద చూసినట్టయితే ఇన్స్టాల్ యాప్స్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా ప్రెస్ చేసుకొని ఆఫ్ అయితే వేసి పెట్టండి. ఏమో చెప్పలేము, ఎవరైనా చాటింగ్ లో మీకు ఈజీగా అయితే ఆ ఏపీకే ఫైల్ కూడా పంపడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా ఫొటోస్ కూడా పంపవచ్చు కదా చాటింగ్ లా. అదే విధంగా ఏదైనా ఫోటోలో ఏదైనా పెట్టేసి పంపించేసి అనుకోండి, మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు టర్న్ ఆఫ్ అయితే వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో కంపల్సరీగా ఎవరైతే ఫోన్ పే వాడతారో, గూగుల్ పే వాడతారో, పేటిఎం వాడతారో, అంతేకాకుండా ఎవరైతే మెయిన్ గా వాట్సాప్, ఇంతకుముందు చెప్పినట్టుగా క్రోమ్ ఎవరైతే వాడుతూ ఉంటారో యాప్స్, ఇవి కామన్ వాడేటి అందరు ఇవే వాడతారు కాబట్టి సో వాటి గురించి నేనైతే చెప్పడం జరిగింది అనమాట. అంతేకాకుండా కొంతమంది ఇన్స్టాగ్రామ్ కూడా వాడతారు కదా, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా కొన్ని ఇవి అవుతున్నాయి అనమాట. సో దాన్ని కూడా మీరు టర్న్ ఆఫ్ అయితే వేసుకొని పెట్టుకోండి. సో ఆ యాప్ నుంచి ఎటువంటి యాప్ వచ్చినా సరే, ఏదైనా ఏపీకే ఫైల్ అలా డిటెక్ట్ అయినా సరే మనకు మొబైల్లో అయితే ఇన్స్టాల్ కానీ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇది హ్యాజ్ ఏ మనకు డోర్ లెక్క వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం డోర్ వేసి పెట్టుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో వచ్చేసి మీకు క్లియర్ గా అర్థమైంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇది ఈరోజు చిన్న వీడియో, ఇంపార్టెంట్ వీడియో, సెక్యూరిటీ పర్పస్ వీడియో కాబట్టి కంపల్సరీగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్. అట్లే లైక్ చేసి కూడా మర్చిపోవద్దు.